హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజం. ఎలా ఉన్నారు? అంతా కూడా బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఐ వుడ్ లైక్ టు సే కంగ్రాచులేషన్స్ టు అవర్ ఇండియన్ టీమ్. ఎందుకంటే నిన్ననే మనకి వరల్డ్స్ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే కొట్టడం జరిగింది రోహిత్ శర్మ గారి ఆధ్వర్యంలో. సో మనం దాదాపుగా ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలు 3 కైవసం చేసుకోవడం జరిగింది. ఒకటి మన సౌరవ్ గంగూలీ ఆధ్వర్యంలో, ఒకటి ఎంఎస్ ధోని గారి ఆధ్వర్యంలో, అండ్ ఇప్పుడు ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గారి ఆధ్వర్యంలో మనము వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీ అనేది కైవసం చేసుకోవడం నిజంగా చాలా చాలా. అసలు క్రికెట్ అనేది మన భారతదేశము నేషనల్ గేమ్ కానే కాదు. ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టిన క్రికెట్కి భారతదేశంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది? ఇండియాలో నిన్న ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు, మన భారతదేశం బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు, ఇండియన్ టీం బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు దాదాపుగా 72 కోట్ల మంది హాట్స్టార్ ద్వారా వీక్షించడం జరిగింది. ఓన్లీ హాట్స్టార్ ద్వారానే 72 crores మెంబర్స్. అంటే ఇంకా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైప్స్గా మన మ్యాచ్ని అయితే చూడడం జరుగుతుంది. అంటే 800 వరకు ఉన్న ప్రపంచ జనాభాలో ఒక 100 కోట్ల జనాభా వరకు మొత్తం మనదే క్రికెట్ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకే ఈరోజు వరల్డ్ క్రికెట్ హిస్టరీ గురించి అయితే తెలుసుకోవడానికి ఈరోజు అయితే చిన్న వీడియో మనం ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా చాలామందికి మన వీడియో రీచ్ అవ్వాలి కాబట్టి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఫస్ట్ ఈరోజు మనం గల్లీలో ఆడుతూ ఉంటాం. ఈ క్రికెట్ వచ్చేసి ఫస్ట్ పుట్టింది ఇంగ్లాండ్లోని అనమాట. సో 1550 ఆ ఇయర్లో ఇంగ్లాండ్లో చాలామంది కుర్రాళ్ళు అసలుకి చర్చికి వెళ్ళకుండా, స్కూల్లోకి వెళ్ళకుండా బయట మొత్తం కూడా క్రికెట్ ఆడుతూ ఉండేవారు అనమాట. సో క్రికెట్ అనే గేమ్ని ఒక చెక్క పట్టుకొని, ఒక చెక్క హుడ్ లాంటి బాల్ని తయారు చేసుకొని ఆడుతూ ఉండేవారు. సో అప్పుడు ఇంగ్లాండ్ ఆ టైంలో సో మొత్తం ఏంది ఇట్లా ఆడుతున్నారు అని చెప్పేసి ఇది ఒక మొత్తం పరిగణనలోకి తీసుకొని ఇది ఒక అడల్ట్స్ గేమ్గా ఆ రోజు అప్పట్లో నిర్ణయం చేసుకున్నారనమాట. సో అంటే 18 years ప్లస్ వాళ్ళు ఈ గేమ్ని ఆడవచ్చు అని చెప్పేసి అందులో కొన్ని ఇంకా మార్పులు చేర్పులు చేసి సో 1550 ఆ సంవత్సరంలో సో క్రికెట్ అనేది ఆ సమయంలో ఇంగ్లాండ్లో ఆడుతుండేవాళ్ళు అనమాట. సో అలా ఆడుతూనే ఇంకా క్రికెట్ అనేది దానికి డైలీ ఒక రూల్ యాడ్ డెవలప్ చేసుకుంటూ క్రికెట్ అనేది బాగా డెవలప్ అవుతూ ప్రపంచ దేశాలకు కూడా పాకిపోయిందనమాట. సో అలాగనే ప్రపంచంలో అందరూ కూడా ఇంగ్లాండ్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే కంట్రీస్ని పరిపాలించిందో ఆ కంట్రీస్లో ఈ గేమ్ అనేది వాళ్ళు రాజులతో పాటుగా వాళ్ళతో పాటుగా మనల్ని సరదాగా ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏ టీమ్స్కి జరిగింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదేవిధంగా కెనడా మధ్యలో 24 సెప్టెంబర్ 1844లో. సో 24 సెప్టెంబర్ 1844లో యుఎస్ఏ వర్సెస్ కెనడా అనేది మ్యాచ్ జరిగిందనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగడం జరిగింది. సో ఈ మ్యాచ్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓడిపోవడం జరిగింది, కెనడా కూడా విన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఆఫ్టర్ దట్ మన ఇండియా విషయానికి వస్తే ఫస్ట్ ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ మన ఇండియా వచ్చేసి సో మన ఇండియన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి June 25, 1932లో ఆడడం జరిగిందనమాట. సో ఆ టైంలో మన ఇండియా కూడా ఇంగ్లాండ్లో ఆడడం జరిగింది. ఇంగ్లాండ్ టీం పైన ఆడడం జరిగింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనమాట, ఇంటర్నేషనల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్లో అయితే మన ఇండియన్ టీం ఓడిపోవడం జరిగింది. సో ఆ నెక్స్ట్ తర్వాత మన ఇండియన్ టీం వన్డే మ్యాచ్ల విషయానికి వస్తే July 13, 1974 ఈస్ట్ ఆఫ్రికా అనే కంట్రీతో ఫస్ట్ మ్యాచ్ అయితే మనము విక్టరీగా సాధించడం జరిగింది అనమాట. అంటే మనం విన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ అయితే మనం విన్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ అప్పుడు అజిత్ వడేకర్ అని చెప్పేసి మనకి కెప్టెన్ ఉండేవాడు అనమాట. లోనే వరల్డ్ కప్ జరిగింది వచ్చేసి 1985లో వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్లో జరిగింది. వరల్డ్ కప్ మ్యాచ్ అనేది ఇంగ్లాండ్లో జరిగింది ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్లో. సో ఆ టైంలో మన వెస్టిండీస్ వరల్డ్ కప్ అయితే మొదటి వరల్డ్ కప్ను సాధించడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత లండన్. సో సెకండ్ వరల్డ్ కప్ వచ్చేసి 1983 లండన్లో జరిగింది. అప్పుడు మన ఇండియన్ టీంకి కపిల్ దేవ్ గారు అయితే కెప్టెన్గా ఉన్నారు.
సో ఫస్ట్ రెండవ వరల్డ్ కప్ని మన భారతదేశం కైవసం చేసుకొని ప్రపంచ భారతీయులందరికీ ఒక సంతోషాన్ని కలిగజేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి భారతీయులందరూ కూడా క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెంచుకొని క్రికెట్ని చూడడం కానీ క్రికెట్ని ఆడడం కానీ ఆ సమయం నుంచి క్రికెట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.